ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ ప్రైవేటు జేఏసీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి మోకాలపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. వచ్చే నెల 8వ తేదీ వరకు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి జీజీహెచ్లో గత 7 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము. మేము జాయిన్ అయినప్పుడు మాకు శాలరీ వచ్చింది 34,000 కాంట్రాక్ట్ బేసిస్లో వచ్చిందండి. ఇప్పుడు వచ్చింది 38,000 వస్తుంది ప్రస్తుతము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి కానీ ఇంక్రిమెంట్ కానీ అసలు ఏమీ ఇవ్వలేదు. అసలు శాలరీ అసలు బెనిఫిట్స్ ఏమీ లేవు. మాకు ఈహెచ్ఎస్ కానీ పిఎఫ్ కానీ ఏం బెనిఫిట్స్ లేవండి. ఇంతవరకు అసలు 2011లో లాస్ట్ మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మాకు దయవుంచి గత 16 సంవత్సరాల నుంచి మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. గవర్నమెంట్ ఒకసారి మా సమస్యలను గురించి ఆలోచించి అన్ని పరిష్కరించాలని ఉన్నాము. జాయిన్ అయినప్పుడు మా రెంట్ 3,000 4,000 ఉంది. ఇప్పుడు 6,000 7,000 పెరిగింది. అన్ని కూరగాయలు పెరిగాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్లకు ఫీజులు పెరిగాయి. కానీ మా జీతం మాత్రం అరాకొర జీతాలతోనే అలానే ఉన్నాము. మేము ఎలా పనిచేయాలి? ఇప్పుడు అందరికీ పెరుగుతున్నాయి. టీచర్స్కి అందరికీ రెగ్యులర్ నోటిఫికేషన్ వస్తుంది. మాకు మాత్రమే ఒక హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మొన్న 2014 వరకు కూడా రెగ్యులర్ చేశారు. కానీ అందులో కూడా మా స్టాఫ్ నర్సెస్ అనేది ఒక్కరు కూడా రెగ్యులర్ అవ్వలేదండి. దయవుంచి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారు కానీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు కానీ మా సమస్యలను చూసి పరిష్కరించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విన్నపం చేసుకుంటున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడైతే మేము ఈ మా న్యాయమైన డిమాండ్స్ కోసము నల్ల బ్యాడ్జీలు వేసుకుని ప్రజెంట్ నిరసన వ్యక్తం చేస్తున్నాము. అది శాంతియుత నిరసనగానే వ్యక్తం చేస్తున్నాము. దీనివల్ల ఎవరికి ఇప్పటివరకు ఇబ్బంది లేదు. కానీ మా న్యాయమైన డిమాండ్స్ 5 డిమాండ్స్ ఆల్రెడీ గవర్నమెంట్కి ఇచ్చినాము. ఆ డిమాండ్స్ కోసం మా నిరసన కంటిన్యూ చేస్తాము. 8 వరకు అనేది ఈ డిమాండ్స్ అట్లే కంటిన్యూ అవుతాయి. 8 తర్వాత గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి స్పందన కానీ లేదంటే గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి పిలుపు రాకుంటే అప్పుడు మేము కంప్లీట్ డ్యూటీస్ బాయ్కాట్ చేయాలని ఆలోచనలో ఉన్నాము. ఈ బాయ్కాట్ డ్యూటీస్ అనేది ఓన్లీ ఒక జిల్లాకు 2 జిల్లాలకు సంబంధించిన కాదు, టోటల్ స్టేట్ అంతా సంబంధించింది. కాబట్టి మేము ఏదైతే ఆ డిమాండ్స్ గవర్నమెంట్కి ఆల్రెడీ విన్నపం తెలియజేసినామో ఆ డిమాండ్స్ పరిష్కరించాలని ప్రతి ఒక్కరి నుంచి ఒక మంచి వచ్చేలాగా చూడాలని చెప్పేసి ఆల్రెడీ చెప్పిన జరగడింది. నిన్న గవర్నమెంట్కి ఆల్రెడీ డీసీహెచ్ఎస్ గారికి ప్లస్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ మినిస్టర్కి సీఎం వరకు ఆల్రెడీ అన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మా న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే పరిష్కరిస్తారు అనేసి. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.